పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఒక ప్రశ్న. జ్ఞానస్నానము ద్వారా, భద్రమైన అభ్యంగనము ద్వారా, అంటే బాప్తిస్మము ద్వారా ఒక వ్యక్తి పవిత్రాత్మదేవుని స్వీకరించిన తరువాత, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తరువాత మరల ఆ వ్యక్తి ఆ పవిత్రాత్మను కోల్పోయే ప్రమాదం ఉందా? ఆ అవకాశం ఉంటుందా? అందరం కూడా దీని గురించి ధ్యానం చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే ప్రియులారా, కీర్తనాకారుడైన దావీదు స్వయముగా తాను పాపము చేసినప్పుడు తాను రాసుకున్న కీర్తనలో ఈ విధంగా పలుకుతాడు. కీర్తన 51:11 దేవా, నీవు నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము అంటున్నాడు. దావీదు రాజు అయినటువంటి వాడు చేయకూడనటువంటి పరస్త్రీ వ్యామోహముతో పాపము చేసిన తరువాత తాను చేసిన తప్పుని తెలుసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ హృదయ పరివర్తన చెందుతూ దేవుని వద్ద మొరపెట్టుకుంటున్నాడు. దేవా, నీవు నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మని నా నుండి తీసివేయకయ్యా, నేను పశ్చాత్తాపడుతున్నాను, హృదయ పరివర్తన చెందుతున్నాను. నా పాపము కొరకై నీ సన్నిధిలో కన్నీటితో పశ్చాత్తాప హృదయముతో హృదయ పరివర్తనముతో వేడుకుంటున్నానయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. 51వ కీర్తన గురించి మనందరూ తెలుసు ప్రియులారా. దావీదు పాపములో పడి పశ్చాత్తాపముతో కన్నీటితో దేవుని సన్నిధికి వచ్చి వేడుకున్నటువంటి కీర్తన. ఆ కీర్తన ప్రారంభం ఈ విధంగా ఉంటుంది. ప్రభువు, నీవు కరుణాళుడవు కనుక నన్ను అనుగ్రహించుము, మిక్కిలి నెనరగలవాడవు కనుక నా పాపములను తుడిచివేయము, నా దోషముల నుండి నన్ను కడిగివేయము, నా తప్పిదముల నుండి నన్ను శుద్ధి చెయ్యము, నా అపరాధములు నాకు తెలియను, నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునే ఉందునని పలికి, దేవా, నీకే ద్రోహముగా పాపము చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసి తిని, నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. దేవుని సన్నిధిలోనికి మనం పశ్చాత్తాపముతో వెళ్ళినప్పుడు ప్రియులారా, నేను పాపము చేయలేదు, నేను నీతిమంతుడని చెప్పటం కాదు. నేను పాపము చేశానయ్యా, నేను పాపినయ్యా అని ప్రథమంగా అంగీకరించాలి. విషయానికి వస్తే, ఒక్కసారి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మరలా ఆ పరిశుద్ధాత్మ మనలో నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉందా అంటే అది మన మీద ఆధారపడి ఉంటుంది, నా మీద ఆధారపడి ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ మనల్ని హెచ్చరించినా కానీ లెక్క చెయ్యకుండా మరలా అదే చావైన పాపాన్ని మనము చేస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క ఆత్మ ఆ పాపం ఉన్న హృదయములో, ఆ చావైన పాపం ఉన్న హృదయములో ఉండడానికి అవకాశం ఉండదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం విడిచి వెళ్ళిపోతాడు. కాబట్టే దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు, దేవా, నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము అంటున్నాడు. దీనిని దావీదు మహారాజు స్వయంగా కళ్ళారా చూశాడండి. ఏమిటి? దేవునికి వ్యతిరేకముగా తప్పు చేసినప్పుడు, దేవుడు చేయకూడదు అన్న పాపాన్ని చేసినప్పుడు దేవుడు ఒక వ్యక్తి నుండి పరిశుద్ధాత్మను తీసివేసి మరొక ఆత్మ అతనిలో జొరబడుతుందండి. ఎవరు అతను అంటే, దావీదు రాజుకు ముందుగా ఇశ్రాయేలును పరిపాలించినటువంటి సౌలు రాజు. ప్రియులారా, సౌలు రాజు దేవునికి వ్యతిరేకముగా పాపము చేసినప్పుడు, దేవుని యొక్క మాటను ధిక్కరించినప్పుడు,
దేవుని యొక్క ధిక్కారానికి గురి అయినప్పుడు అతనిలో ఉన్న పరిశుద్ధాత్మను దేవుడు తీసివేసుకోగానే మరొక ఆత్మ అనగా సైతాను ఆత్మ అతనిలో చొరబడి అతను వేధించను ఆరంభించను అని మనం వాక్యంలో చదువుకుంటాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనములో దేవుని ఆత్మ సౌలును వదిలి వెళ్ళిపోయాను. దేవుని ఆత్మ సౌలును వదిలి వెళ్ళిపోయాను, కానీ వేరొక దుష్ట ఆత్మ అతనిని పట్టి బాధింపదొడగను. జాగ్రత్తగా గమనించండి. సొలొమోను సౌలు రాజు ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయములో అమాలేకీయులతో యుద్ధం విషయంలో దేవుడు చేయకూడదన్న పనిని చేశాడు. దేవుడు ముట్టరాదన్నటువంటి వాటిని ముట్టాడు, దానికి అనుమతినిచ్చాడు. దేవుడు కోపోద్రికుడయ్యాడు. అమాలేకీయులు అనేటువంటి వారు ప్రియులారా ఇశ్రాయేలుని బాగా విసిగించినటువంటి శత్రువులు. మోషేను కూడా వాళ్ళు ఎదిరించారండి. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే వాళ్ళని అడపడ కానరాకుండా నాశనం చేయండి. ఆ వస్తువులు కానీ ఆ జంతువులు కానీ ఆ మనుషులు కానీ శాపగ్రస్తులయ్యారు, వాటిని మీరు ముట్టొద్దు అన్నాడు. కానీ సౌలు మాత్రం మేలిమి వస్తువులు దాచుకొని పనికిరాని వాటిని కాల్చేశాడు. దేవుడు కోపం రాదా? ఇంకా చాలా ఉన్నాయండి. బలి నర్పిస్తాడు. యాజకుడు అర్పించవలసిన బలిని ఆ ప్రవక్త రావటం ఆలస్యమైంది కానీ తానే బలి నర్పించేశాడు. జాగ్రత్త వహించాలి. ప్రియులారా, ఎప్పుడైతే ఈ సౌలు రాజు దేవుడు చేయకూడదన్న పనుల మీద పనులు చేశాడో దేవుని యొక్క ఆత్మ అతన్ని విడిచిపెట్టింది, అతని నుండి దూరం అయిపోయింది. వేరొక ఆత్మ, దుష్ట ఆత్మ అతనిలో ప్రవేశించింది. జాగ్రత్తగా గమనించండి పిల్లారా. ప్రభు అంటాడు, ఒక్క వరలో 2 కత్తులు ఇమడవు, ఒకే వరలో 2 కత్తులు ఇమడవు, ఒకే హృదయములో 2 ఆత్మలు ఉండలేవు. ఏమిటి? నీ హృదయములో సైతానుకు నీవు అవకాశాన్ని ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఎలా వస్తాడు నీలోనికి? ఎలా ఉంటాడు నీ లోపల? ఇది ప్రశ్న. అదేవిధంగా నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే సైతానుకు అవకాశం లేదు, నీ మీద ఆధారపడి ఉంటుంది. నీ హృదయాన్ని దేవుని ఆత్మకు నిలయంగా మార్చాలనుకుంటున్నావా? సైతాను ఆత్మకు, అపరిశుద్ధాత్మకు నిలయంగా ఉంచాలనుకుంటున్నావా? నీ మీద నా మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సౌలు రాజు విషయంలో ఈ అనుభవాన్ని దావీదు రాజు చూశాడు కాబట్టి, తెలుసుకున్నాడు కాబట్టి తాను పాపము చేసిన తర్వాత భయపడుతున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, హృదయ పరివర్తన చెందుతున్నాడు. దేవా నేను పాపిని, నన్ను క్షమించని వేడుకుంటూనే మరొక వైపు నుండి దేవా నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. జ్ఞానస్నానం పొందిన తర్వాత, భద్రమైన అభ్యంగనం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ మన నుండి వెళ్ళిపోతుందా అంటే బైబిల్ ఏమని చెప్తుందంటే అవకాశం ఉంది. నీవు దేవుని యొక్క ఆత్మని లెక్క చేయకుండా నువ్వు జీవిస్తున్నట్లయితే, నీవు దేవుని యొక్క ఆత్మ అంటే లెక్క లేకుండా నువ్వు బ్రతుకుతున్నట్లయితే, ఇదిగో బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ నీలో ఉండడు. అనుకోమాకు నేను జ్ఞానస్నానం పొందాగా, భద్రమైన అభ్యంగం పొందా కదా, నేను ఏ పాపం చేసినా పరిశుద్ధాత్మ నాలో ఉంటాడులే, ఇంక నేనేమైనా చేయొచ్చు అనుకోమాకు. నో. మరొక వ్యక్తిని మీకు చూపించాలనుకుంటున్నానండి ఈ రోజున. యోహాను సువార్తలో యేసు ప్రభు కడరాత్రి భోజనాన్ని ముగించుకున్న తర్వాత మనందరం కూడా చూస్తాం ప్రియులారా. ఏమిటి? ఈ యొక్క యూదా ఇస్కారియోతులో సైతాను ఆత్మ ప్రవేశిస్తుందండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనం నుండి యేసుప్రభు అంటున్నాడు, నేను రొట్టెను ముంచి ఎవనికిచ్చేదను అతడే అని యేసు సమాధానం ఇచ్చెను. దేని గురించి?
నన్ను అప్పగించనటువంటి వాడు మీలో ఒకడు ఉన్నాడు అని ప్రభువు పలికాడు. శిష్యులు కంగారు పడి కలవరపడి ఎవరు నేనా అని అడిగారు. ప్రభువు దానికి సమాధానంగా ఏమంటున్నాడంటే, నేను రొట్టెను విరచి రసములో ముంచి ఎవరికిస్తాను ఇప్పుడు వాడే అన్నాడు. అప్పుడు ఏం చేశారు? ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కారియోతు కుమారుడికి యోదాకు ఇచ్చెను. ఆ ముక్కను అందుకునంతనే సైతాను వానిని ఆవహించెను. అప్పుడు యేసు వానితో, నీవు చెయ్యనున్నది వెంటనే కానిమ్ము అని పలికాడు. ప్రియులారా, యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాల పాటు జీవించినటువంటి యూదా ఇస్కారియోతు సైతాను ఆత్మచేత నింపబడుతున్నాడు. జాగ్రత్త వహించాలి. ప్రియమైన బిడ్డ, దేవుని యొక్క ఆత్మ లేనటువంటి వాడు రక్షణ పొందలేడు. దేవుని యొక్క ఆత్మ లేనటువంటి వాడు పరలోకాన్ని చేరుకోలేడు. దేవుని యొక్క ఆత్మ లేనటువంటి వాడు క్రీస్తుకు చెందినటువంటి వాడుగా ఉండలేడు. కాబట్టి నీవు నేను అందరము కూడా ప్రియులారా, దేవుని యొక్క ఆత్మను పొందుకున్న బిడ్డలముగా ఆ ఆత్మ మనలో నుంచి వెళ్లకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒక్కసారి దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. దాని గురించి మనం వేరొక సందర్భంలో మనం తెలుసుకుంటాం. ఈ వాక్యములో ఈనాడు ముఖ్యంగా నేను ఎటువంటి పరిస్థితులలో దేవుని యొక్క ఆత్మను నేను కోల్పోయే ప్రమాదం ఉంది? పాపం, దేవుని యొక్క ఆజ్ఞకు ధిక్కారం. జాగ్రత్త పడాలి. ఒక చిన్న ఉదాహరణ మీకు ఇవ్వాలనుకుంటున్నాను అర్థం చేసుకోవటానికి. ఒక 10 సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం అందరి ఇళ్లల్లో కూడా పుల్లల పొయ్యిలు ఉండేయండి. ఇప్పుడంతా కూడా గ్యాస్ స్టవ్లు. పుల్లలతోటి అన్నం వండేవాళ్ళు, పుల్లలతోటి కూర వండేవాళ్ళు, నీళ్లు కాసేవాళ్ళు. కొన్ని చోట్ల పెద్ద పెద్ద ముద్దులతోటి కాసేవాళ్ళు. వంట అయిన తర్వాత, అన్నం అయిపోయిన తర్వాత, అన్నం వండటం అయిపోయిన తర్వాత, ముఖ్యంగా చలికాలంలో ఇది బాగా మనకి పెద్దలకి బాగా అర్థమవుతుందండి. ఆ నిప్పును అలా విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది? దాని చుట్టూ కూడా పొగ, బూడిద, పొగ కంటే కూడా బూడిద కమ్ముకుంటూ వస్తుందండి. ఒక గంట సేపు ఆగిన తర్వాత పైకి మనకు నిప్పు కనబడదు, అంత బూడిద ఏర్పడుతుంది దాని చుట్టూ. ఇంకా ఒక గంట ఆగితే ఏదో కొంచెం లోపల ఎక్కడో ఎతికితే కానీ కొద్ది నిప్పు ఉంటుంది. ఇంకా 2-3 గంటలు అయిన తర్వాత దాన్ని బూడిద కప్పివేస్తుంది. దానిలో ఏమాత్రం కూడా నిప్పు ఉండదు, మంట ఉండదు. ఇంకా మనం ఎంత ఊదినా ప్రయోజనం ఉండదు. దానికి బదులుగా ఒకవేళ మనం ప్రియులారా ఒక వంట వండిన తర్వాత, లేకపోతే దేనన్నా రగిల్చిన తర్వాత, ఆ అగ్ని ఆరక ముందే కొంచెం సమయం అయిన తర్వాత, గంట అయిన తర్వాత మరలా దానిని ఊదామనుకో ఊదితే ఏమవుతుంది? మరలా మంట బయటికి వస్తుంది. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే. ఎలా? దేవుడు మనకు ఒసగినటువంటి ఆ పరిశుద్ధాత్మని మనం సజీవంగా ఉంచుకోవడానికి ప్రయత్నము చేయాలి, ప్రయత్నించాలి. అవును ప్రియులారా, ఇది మనందరి ప్రయత్నమై ఉండాలి. కారణం ఏమిటి అంటే, ఆ పరిశుద్ధాత్మ మనలో యాక్టివ్గా లేనప్పుడు ఆ పరిశుద్ధాత్మ నిజానికి నిద్రాణద స్థితిలోనికి వెళ్ళిపోతారు. మనం ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఉదాహరణకి మీకు చెప్తానండి. ఒక దొంగతనాన్ని చెయ్యాలి అనిపించింది, ఎవరు లేరు, దొంగతనాన్ని చెయ్యాలి అనిపిస్తుంది. ఒక 1000 రూపాయల కట్ట తీసుకోవాలనుకున్నాం. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనతో పోరాడతాడు. తప్పు అది, దేవునికి వ్యతిరేకం, పొరుగువానికి వ్యతిరేకం, పాపం అది అని పోరాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి. ఇంకొకటి కూడా మనతో అంటాడు, ఏం కాదులే, పిల్లలకు అవసరం కదా, ఏముంది, ఎవరు చూస్తున్నారు, ఏం కాదులే, తీసుకోలే అని అంటాడు. మనం ఎవరి మాట వినాలి? ఇప్పుడు ఇక్కడ నీలో ఉన్న పరిశుద్ధాత్మ మాట వింటే నీవు రక్షించబడతావు. అలా కాకుండా ఆ యొక్క అశుద్ధాత్మ మాట విన్నావనుకో, నిదానంగా అతడు నీ మీద పెత్తనం చేయటం ప్రారంభిస్తాడు. ఇక నువ్వు దానికి అలవాటు పడిపోతావు. బాగా అలవాటు పడిపోయిన తర్వాత పవిత్రాత్మ ప్రక్కకెళ్ళిపోతాడు. నువ్వు ఆయన మాట వింటలేదు కదా.
కాబట్టి నీలో ఉన్న పవిత్రాత్మని ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా కాపాడుకోవటం నువ్వు చేసే పని అయితే నిన్ను కాపాడుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. పౌలు గారు ఈ విషయాన్ని గురించి తిమోతికి రాసిన 2వ లేఖలో అంటాడండి. ఏమంటాడు? పౌలు తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 1వ అధ్యాయం 6వ వచనము, అందువలననే నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని యొక్క వరమును రగులు సజీవముగా ఉంచవలనని నీకు నేను విజ్ఞాపన చేయుచున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. హస్త నిక్షేపణము ద్వారా తిమోతి, నీవు పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మని నీవు సజీవంగా ఉంచుకో, కాపాడుకో, భద్రపరచుకో. ప్రియమైనటువంటి క్రైస్తవుడా, ప్రియమైన క్రైస్తవరాలా, నీవు జ్ఞానస్నానము ద్వారా, భద్రమైన అభ్యంగనము ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నావు. ఆ పరిశుద్ధాత్మను సజీవంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నీ మీద ఎంతైనా ఉంది. ఆ పరిశుద్ధాత్మను నీవు సజీవంగా ఉంచుకోకపోతే, ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు నీ నుండి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇది సమాధానం. జాగ్రత్త వహించాలి. అవును ప్రియులారా, దేవుడు మనకు వసగినటువంటి ఆ పరిశుద్ధాత్మని మనందరము కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రియులారా. దేవుని యొక్క వరాన్ని మనం భద్రపరచుకోవాలి. లేకుంటే మనం ప్రమాదంలో పడిపోతాం, ఘోరమైనటువంటి ప్రమాదంలో పడిపోతాం ప్రియులారా. ఇది దీనికి సమాధానంగా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఏమిటి అంటే, మనం పాపములో పడిపోయి పాపానికి బానిసలమైపోతే, సైతాను ఆత్మకు బానిసలైతే దేవుని యొక్క ఆత్మ మన నుండి వెళ్ళిపోయే ప్రమాదం ఎంతైనా కానీ ఉంది. కాబట్టి మనం ఏం చెయ్యాలి? మనలో ఉన్న పవిత్రాత్మని అప్పుడప్పుడు నూతనీకరించుకోవాలి. ఊదటం అని చెప్పాను కదా, ఊదితే నిప్పు బయటకు. మనం కూడా అప్పుడప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం పరిశుద్ధాత్మను నూతనీకరించుకోవాలి, ఊదాలి. ఎలాగా? వడకాలలో పాల్గొంటూ, మంచి పాప సంకీర్తనాన్ని చేసుకుంటూ, కొన్ని సందర్భాలలో కొంత సమయాన్ని ఎక్కువగా దేవుని సన్నిధిలో గడుపుతూ అడగాలి. మనం దేవుణ్ణి, యేసయ్యను అడగాలి. దేవా, నీ పరిశుద్ధాత్మను నాకు ప్రసాదించయ్యా, నీ ఆత్మతో నన్ను అభిషేకించయ్యా. తప్పు చేసిన వెంటనే, పాపము చేసిన వెంటనే, పొరపాటున చావైన పాపమైతే వీలున్నంత త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నేను పాపినయ్యా అని అంగీకరించాలి. అంగీకరించి ఆ పాపాన్ని తీసివేసుకోవడం ద్వారా పరిశుద్ధాత్మ మనలో మరలా యాక్టివ్ అయిపోతారు. అవును ప్రియులారా, ఈనాడు మనం వేడుకుందాం. మనం పొందుకున్నట్టు పవిత్రాత్మ వరం ఎన్నో వరాలకి నిలయం, ఫలాలకి నిలయం. ఆ పరిశుద్ధాత్మని మనం కోల్పోకుండా మనల్ని కాపాడమని దావీదురాజు చేసిన ప్రార్థన, దేవా నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము. అదేవిధంగా, దేవా నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకము అని తలలు వంచి ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు మీరు మాకు వసగినటువంటి ఆ పరిశుద్ధాత్మని మేము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ పాపము, చావైన పాపములకు లోనైనట్లయితే వెంటనే పాప సంకీర్తనం చేసుకోవాలి. మమ్మల్ని మేము నూతనీకరణ గావించుకోవాలి. పరిశుద్ధాత్మ స్వరాన్ని వినాలి, లోబడాలి. లేకుంటే పరిశుద్ధాత్మ మాలో నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సౌలు నుంచి వెళ్ళిన విధంగా, పాత నిబంధన సౌలు రాజు నుంచి వెళ్ళిన విధంగా అని మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఈనాడు వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డపై ప్రభు మరొక్కసారి నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు అమితంగా కుమ్మరింపచేయండి. నీ పవిత్రాత్మ వరాన్ని నింపండి తండ్రి. మాలో ఒకవేళ పాపము అడ్డంకిగా ఉన్నట్లయితే ఈ క్షణములో, ఈ సమయంలో నా పాపాన్ని అంగీకరిస్తున్నాను తండ్రి, నన్ను క్షమించు, నా పాప దోషాన్ని మన్నించు, నా నుండి నా పాపాన్ని తొలగించయ్యా. నీ సిలువ రక్తంతో నన్ను కడిగివేయి తండ్రి. కడిగి నీ ఆత్మను, నీ పరిశుద్ధాత్మను, అలనాడు ఆది అపోస్తలులపైకి పంపినటువంటి ఆ పరిశుద్ధాత్మను వాగ్దానం చేసినటువంటి ఆదరణకర్తను మాకు అందరికీ ప్రసాదించమని వేడుకొనుచున్నాం. ప్రభువా, ప్రపంచంలో భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు శాంతి ప్రదాత. ఓ పరిశుద్ధాత్మ దేవ, మాపైకి వేంచేశారండి.
ప్రపంచాన్ని మీరు ఆవరించండి, శాంతి కుసుమాలు పూయించండి. కుటుంబాలలో జరుగుతున్న గొడవలు, బాధలు, కష్టాలను తొలగించండి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ చల్లగా దీవించండి. ఓ పరిశుద్ధ ఆత్మదేవ, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలందరిపై ప్రభువా నీ యొక్క ఆత్మవర్షముతో నింపండి. మీరు వారిని ఆవరించండి, అభిషేకించండి. టేక్ పొజెషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈస్ ప్రేయింగ్ అలాంగ్ విత్ మీ. ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా పరిశుద్ధాత్మదేవ మీ ఆధీనములో ఉంచుకొనండి. మీరు వారిని మీ వశము చేసుకునండి తండ్రి. ఈనాడు ప్రభువా ఇదిగో అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డని గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాల్లో సాతాను యొక్క ప్రభావం లేకుండా శాంతిని, సమాధానాన్ని, భార్యాభర్తల మధ్యలో, బిడ్డల మధ్యలో సఖ్యతను, బంధువుల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఇదిగో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలు వారికి తలంపులని, ఉద్దేశాలని ఈ వీడియో కింద ఉంచుతుండగా ఈ క్షణములో తండ్రి వాటన్నిటి కొరకే ప్రార్థిస్తూ ఉండగా ఓ పరిశుద్ధాత్మదేవ వరప్రదాత నీ బిడ్డల యొక్క అవసరతలను తీర్చమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.